రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నేడు సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఇక ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్, కందుల దుర్గేష్ హాజరవుతారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లైనా విభజన సమస్యలు ఇంకా చాలా వరకు అలాగే ఉండిపోయాయి. వీటి పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగేస్తున్నారు. సమావేశమై చర్చించుకుందామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఏమేం చర్చించాలి అన్న దానిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఏ అంశాలు చర్చించాలి అన్న దానిపై ఎజెండాను ఖరారు చేశారు. ఈ సమావేశంలో అన్ని సమస్యలు కొలికి రాకపోయినా కొన్ని అంశాల్లోనైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే విభజన చట్టంలో లేని కొన్ని అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల వివాదం పీటముడిపడింది. బకాయిలు, సర్ఛార్జీల రూపంలో తమకు సుమారు 7,000 కోట్ల వరకు రావాలని ఏపీ అంటోంది. అయితే సర్ఛార్జ్ కాకుండానే ఏపీ నుంచే సుమారు 18,000 కోట్లు రావాలి అన్నది తెలంగాణ వాదన. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలుండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్రం గతంలో షీలా భిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగిలిన వాటిపై మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదు. ఏకాభిప్రాయం ఉన్న సంస్థల సంఖ్య పెద్దదిగానే ఉన్నా అసలు సమస్య మిగిలిన వాటిపైనే ఉంది. నీటి వాటా చాలా పెద్ద విషయం. జనాభా నిష్పత్తిలో వీటి పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. దీనికి తెలంగాణ ఒప్పుకోవటం లేదు. ఎక్కడున్న సంస్థలు అక్కడివే అంటున్నారు. ఇలా కాకుంటే చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన చిక్కుముడిగా మిగిలింది. ఇక 10వ షెడ్యూల్లో 142 సంస్థలున్నాయి. ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించినవి. అందులో 30 సంస్థలపై వివాదాలున్నాయి. ఉన్నత విద్యా మండలి ఆస్తుల విలువ తేలడం లేదు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్నవి సుమారు 1,759 కోట్ల విలువైన మరో 12 సంస్థలు ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. వీటిలో తమకు వాటా రావాలని ఏపీ కోరుతుంటే తెలంగాణ అంగీకరించడం లేదు. హైదరాబాద్లోని కొన్ని భవనాల పరిస్థితిపైన ఎటూ తేలడం లేదు. ఉద్యోగుల మార్పిడి అంశం కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. కానీ సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీతో అయినా వివాదాల పరిష్కారానికి ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ముఖ్యంగా 6 డిమాండ్స్ను తెరపైకి తెస్తోంది తెలంగాణ సర్కార్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి అనేది మొదటి డిమాండ్. భద్రాచలం పంచాయతీ మినహా దానిని ఆనుకుని ఉన్నటువంటి మిగిలిన పంచాయతీలను ఏపీలో విలీనం చేశారు. దీంతో భద్రాచలం పట్టణం ఒక ద్వీపకల్పంగా మిగిలింది. ఏపీ సరిహద్దు పంచాయతీల్లో ప్రాథమిక పాఠశాలలు మినహా హైస్కూల్ కూడా లేదు. ఇంటర్, డిగ్రీకి వెళ్లాలంటే చింతూరు, రంపచోడవరం వైపు వెళ్లాలి. దీంతో విద్యార్థులు 10వ తరగతితోనే చదువులు మానేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో పోలీస్ కేసులైతే రిమాండ్కు, జైలుకు వెళ్లాలన్నా రంపచోడవరం, పాడేరు, రాజమండ్రి వెళ్లాల్సి వస్తోంది. పక్కనే ఉన్న 5 పంచాయతీలు తెలంగాణలో లేకపోవడంతో భద్రాచలం పుణ్యక్షేత్ర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతోంది తెలంగాణ. ఇక ఆంధ్రప్రదేశ్కు 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన కోస్టల్ కారిడార్ ఉంది.
తెలంగాణకి తీర ప్రాంతంలో భాగం కావాలనే డిమాండ్ను కూడా ప్రధానంగా వినిపించనుంది. తెలంగాణకు ఓడరేవు లేవు. సముద్ర మార్గాల్లో ఎగుమతులు దిగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలని అడిగే ఛాన్స్ ఉంది. ఈ డిమాండ్పై ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగమివ్వాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. పాలక మండలి తెలంగాణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది రేవంత్ సర్కార్. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చకొచ్చే ప్రధానాంశాల్లో ఒకటి కృష్ణా జలాల పంపిణీ. ఇది చాలా కీలకమైంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో జరిగిన నీటి పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందనే వాదన మొదటి నుంచి వినిపిస్తూ వస్తోంది తెలంగాణ. ఏపీకి 512 టీఎంసీలు కేటాయించగా తెలంగాణకు కేవలం 299 టీఎంసీలనే కేటాయించారు. ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉండడంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వాటాలపై కొట్లాడేందుకు సిద్ధమైంది. ఆ వాటాలు కేవలం ఆ వాటర్ ఇయర్కు మాత్రమేనని ప్రభుత్వం తేల్చి చెప్తోంది. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్ర ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల్లో ముఖ్యంగా ఇటీవల మనకు నోటీస్కి వచ్చింది హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక బిల్డింగ్స్ అన్నమాట. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానీ, సెక్రటరియట్ బిల్డింగ్స్ కానీ, లేకపోతే ఇక చాలా గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన 10 ఏళ్ల తర్వాత తెలంగాణ గవర్నమెంట్కి పూర్తి హక్కులు వస్తాయని ఆ రోజు డిసైడ్ చేసినందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గెస్ట్ హౌస్లు కానీ, లేక క్వార్టర్స్ కానీ, లేక ఇతర గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటినీ తమ ఆధీనంలోకి తీసుకునే దానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమావేశం కావటం ఒక మంచి పరిణామం. చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పరిష్కారం కావలసినటువంటి చాలా అంశాలు అపరిష్కృతంగా మిగిలిపోయి ఉన్నాయి. ఉదాహరణకి పబ్లిక్ రంగ సంస్థల, రాష్ట్ర స్థాయి సంస్థల విభజన పూర్తి కాలేదు. వాటి విభజనకు ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ సూచనలు చేసింది, నివేదిక ఇచ్చింది, చర్చలు జరిపింది, కానీ సాధ్యం కాలేదు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించకపోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కలవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఈ చర్చలు కొనసాగినాయి. కానీ చాలా వరకు ఈ చర్చలు అనుకూలమైనటువంటి నిర్ణయాలకు రాలేకపోయినాయి.